గతంలో వైసీపీలో పనిచేసి రాజీనామా చేశాక ఆ పార్టీపై సెటైర్లు వేయటం మొదలుపెట్టిన పృథ్వీరాజ్ ఇప్పుడు కూడా వాటిని కొనసాగిస్తున్నారు. ఇదే క్రమంలో హైదరాబాద్ లో జరిగిన తన తాజా చిత్రం లైలా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వెళ్లిన పృథ్వీ అక్కడ సందర్భం లేకపోయినా వైసీపీని ఉద్దేశించి పరోక్షంగా సెటైర్లు వేశారు. గతంలో 151 సీట్లతో ఉన్న వైసీపీ ఇప్పుడు 11 సీట్లకు వచ్చేసిందని గుర్తు చేస్తూ ఎమ్మెల్యేలను గొర్రెలతో పోల్చారు. యాదృచ్ఛికంగా జరిగిందా, ఇలా జరిగిందో తెలియదు కానీ లైలా చిత్రంలో మేకల సత్తిని పట్టుకురండ్రా అని ఒకతను చెప్తాడని, ఆ షార్ట్ గ్యాప్ లో మేకలు ఎన్ని ఉన్నాయని అడిగితే 70-80 మొత్తం కలిపి 150 ఉన్నాయని పృథ్వీ తెలిపాడు. సినిమా క్లైమాక్స్ లో మరో సీన్ ఉందని, అందులో తన బాంబర్ది రాగానే విలన్లు తనను వదిలేస్తారని, అప్పుడు లెక్కేస్తే 11 మేకలు మాత్రమే ఉన్నాయని పృథ్వీ తెలిపారు. అలా సినిమాలో అన్ని బ్రహ్మాండమైన సీన్లు పెట్టారని చెప్పుకొచ్చారు. పృథ్వీ వ్యాఖ్యలపై వైసీపీ నుండి సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతంలో సినిమా వాళ్లను టార్గెట్ చేశారని టాలీవుడ్ ప్రముఖులు చెప్పిన మాటల్ని గుర్తు చేస్తూ ఇలాంటి పనులు చేస్తే మరి చెయ్యరా అంటూ వైసీపీ సోషల్ మీడియా కౌంటర్లు ఇస్తోంది. అయితే పృథ్వీ వ్యాఖ్యలు చేసిన ఫంక్షన్ లో చిరంజీవి కూడా ఉండటం విశేషం.